ఆయన ప్రతిజ్ఞ అది కదా, క్షణం క్షణం కణం కణం తన్ మన్ ప్రాణ్ ధన్ అన్ని భరతమాతకి అంకితం చేశారు ఆయన. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం సమయంలో ఆయన రైల్వే స్టేషన్లకు వెళ్ళి సైనికులకు సహాయం అందించారు, ఆహారం అందించారు, ఇతర సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు, ముందుండి నడిపించారు. 1962లో కూడా భారత్ చైనా యుద్ధ సమయంలో కూడా ఆయన మెహసానా రైల్వే స్టేషన్కి వెళ్ళి, అంటే వాళ్ళు యుద్ధ క్షేత్రానికి వెళుతున్న సైనికులకు టీ, అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేశారు ఆయన. ఇక ఎమర్జెన్సీ నాటికల్లా ఎరుపెక్కిన మిట్ట మధ్యాహ్నపు సూర్యుడులా భగభగ మెరిసిపోయారు ఆయన మారువేషాలలో. దేశమంతా కలియతిరిగారు. ఆనాటి నియంతృత్వాన్ని ధిక్కరించారు ఆయన. ఒక దశలో ఊర కుక్కల్లాంటి ఉగ్రవాదుల బెదిరింపులకు కూడా ఆయన బెదరలేదు. కశ్మీర్ లాల్ చౌక్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ఆయన. నేటికి కూడా ప్రతి దీపావళికి ఆయన ప్రధానిగా ప్రతి దీపావళికి సరిహద్దులకు వెళ్ళి జవాన్లతో జతగూడి పండగ చేసుకుంటారు, వాళ్ళకు మిఠాయిలు తినిపిస్తారు, వాళ్ళతో కలిసి సంబరాల్లో పాల్గొంటారు ఆయన. ఇవన్నీ కూడా ఏ ఇతర ప్రధాని, ఏ ఇతర రాజకీయ నేత చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇక మీదట కూడా చెయ్యరు. అదంతే కారణం. మోదీకి దేశం, ధర్మం ఇవి తెచ్చిపెట్టుకున్నవి కాదు. చేపకు ఈత, పక్షికి ఆకాశ విహారం ఎంత సహజమో నమోకి దేశ ధర్మాలు అంతే సహజం. నీరు ముంచెత్తుతుంది, గాలి గంగరాలు తిరుగుతుంది, అగ్ని దహిస్తుంది, మోదీ పరిపాలిస్తాడు ప్రజారంజకంగా.